నా బలము నీ ముఖ కాంతియే, నా ధైర్యము నీ ముఖ కాంతియే, నా బలము. ఎల్రోయివై నీవు నన్ను చూడగా, నీ దర్శనమే నా బలమాయెను. ఎల్రోయివై నీవు నన్ను చేరగా, నీ స్వరమే నాకు ధైర్యమిచ్చే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం నేర్చుకోవడానికి ఇష్టపడదాం. దేవుడు గొప్పవాడు, గొప్ప కార్యములు మన జీవితాల్లో చేయువాడు. హల్లెలూయా. మరి ఈరోజు చాలా సంవత్సరాలను బట్టి బైబిల్ స్టడీ జరుగుతుంది. ఈ బైబిల్ స్టడీలో కొన్ని వందల ప్రశ్నలకు జవాబులు చెప్పడం జరిగింది కనుక, మరి ఎవరైనా దేవుని గురించి, యేసుక్రీస్తుని గురించి అండి ప్రశ్నలు ఏమైనా ఉంటే ఈ కల్వరి జ్వాల 7 యూట్యూబ్ ఛానల్ను మీరు దర్శించి అందులో చూడండి. ప్రతి ప్రశ్నకు మ్యాక్సిమం చాలా ప్రశ్నలకు అందులో జవాబులు ధ్యానం చేసి ఈ ప్రసంగాలు ఇవ్వబడ్డాయి. కాబట్టి ఎవరికి ఏ అనుమానాలు ఉన్నా ఈ ఛానల్లో ఉన్న విషయాలను మీరు పరీక్షించి మతోన్మాదులు వేస్తున్న ప్రశ్నలు, అలాగే సాధారణంగా మనకు కలిగే ప్రశ్నలు అన్నిటికీ కూడా ఆ జవాబులు చెప్పబడ్డాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మరి ఎంత విస్తారమైన ప్రశ్నలకు జవాబులు చెప్పబడ్డాయి కనుక ఈ వారంతో ఈ బైబిల్ స్టడీని మేము మరి నిలుపుదల చేస్తూ ఉన్నాం. ఎందుకంటే చాలా విషయాలు నేర్పించేస్తాం కనుక ఇంకెవరైనా నేర్చుకోవాలి ఆసక్తి ఉన్న వాళ్ళు అంటే అనేక మంది మరి వచ్చి కోరిక మేరకు ఏమైనా ఉంటే అప్పుడు మళ్ళీ కొత్త విషయంలో ఏమైనా తీసుకొస్తే వాటికి జవాబులు చెప్పడానికి సిద్ధపడదాం. అప్పుడు వరకు ఈరోజు ఆ బైబిల్ స్టడీలో చివరి వర్తమానంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే చివరి కాలంలో ఉన్నాం. మనుషులు ఆసక్తి తగ్గుతున్న దినాలు గనక వారికి ఎక్కడైనా ఒక బలమైన ప్రశ్నలు ఎదురైనప్పుడు వారు వాటికి చెప్పలేనప్పుడు మన యూట్యూబ్లో ఉంటాయని అవి చూడండి, చూసి చెప్పండి. ఒకవేళ ఆ ప్రశ్నలు కొత్త ప్రశ్నలు అయ్యి ఉంటే అవి మీరు చెప్పలేకపోతే మీరు ఒక సమూహంగా కూడితే మళ్ళీ ఈ బైబిల్ స్టడీని అప్పుడు ప్రారంభించుకుందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సరే, ఈరోజు ప్రశ్న ఏంటంటే 1వ తెస్సలోనిక రాసిన పత్రిక 1వ తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 15, 16, 17 వచనాలు. 1వ తెస్సలోనికలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15, 16, 17 వచనాలు. చెప్పునదేమనగా నిద్రించిన వారి కంటే ముందుగా మనము చేరము. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేస్తురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘాల మీద కొనుపబడదము. కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉందము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకనొకడు ఆదరించుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ లేఖన భాగాలను మతోన్మాదులు అంటే బైబిల్కు వ్యతిరేకమైన రకాలుగా కోడుగెడ్డు మీద ఏదో పీకుతారు అంటారు కదా, అలాగా ఈరోజు కొంతమంది వాళ్ళ గ్రంథాల కోసం వాళ్ళకి తెలియదు, కానీ బైబిల్ గ్రంథం కోసం ఏదో తెలిసేసుకొని బైబిల్ గ్రంథం తప్పు అని నిరూపించాలని చాలా ఉత్సాహపడిపోతూ ఉంటారు. కానీ బైబిల్ గ్రంథం ఏంటంటే 2 రకాలుగా ఉంటుంది బైబిల్. ఒకటి బైబిల్ గ్రంథం ఏంటంటే
అక్షరాల గ్రంథం, 2 బైబిల్ గ్రంథం ఏంటంటే ఆత్మ గ్రంథం. హల్లెలూయా. కాబట్టి అక్షరాలు చదివితే ఏమర్థం అవుతుంది, కానీ ఆత్మదేవుడు నడిపిస్తే ఇది ఒక మనిషి మనతో మాట్లాడుతున్నట్టుగా ఈ గ్రంథం మనతో మాట్లాడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, సాధు సుందర్ సింగ్ అని పంజాబ్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే, ముస్లింలు, ఆయన ఏమంటే క్రైస్తవుల స్కూల్లో చదువుకున్నాడు. ఎందుకు క్రైస్తవుల స్కూల్లో చదువుకున్నాడంటే, క్రైస్తవుల స్కూల్లో బాగా చదువు చెప్తారు. క్రైస్తవ స్కూల్ దగ్గర వాళ్ళకి, వాళ్ళ నాన్నగారు బాగా సంపన్నులు కాబట్టి ఆ దగ్గరగా ఉన్న ఆ క్రిస్టియన్ స్కూల్లో చదివిస్తే ఈయనకి ముస్లిం ఫ్రెండ్స్ ఉండేవారు. ఈయనకి ఏమంటే హిందూ గ్రంథాలు, ముస్లిమ్స్ అంటే ఇష్టమే, కానీ క్రైస్తవులు అంటే అస్సలు పడదు. బైబిల్ అంటే మరి అస్సలు పడదు. ఆ స్కూల్లో ఆ టీచర్ గారు దేవుడు మాటలు చెప్తూ ఒక బైబిల్ ఇచ్చారు అందరికీ, స్కూల్ పిల్లలందరికీ. ఆ బైబిల్ అతడు ఏం చేశాడంటే, అందరి ముందు చింపేసి ఏం చేశాడు, కాల్చివేసిన తర్వాత అతనికి హృదయంలో ఏదో కలవరం మొదలయ్యింది. అసలు దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు కదా, ఎవరు దేవుడు అనే ఆలోచన వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి అలాగా ఆలోచన చేస్తుంటే అతడికి ఏం రాలేదంటే, అతడికి సమాధానం దొరకలేదు. ఆఖరికి అతడు ఏమీ చేయలేని పరిస్థితిలో దేవుడు అనేవాడు ఉంటే నాతో మాట్లాడాలి, లేకపోతే నేను చచ్చిపోతాను అని ఆ వ్యక్తి ఏం చేశాడంటే, చనిపోవడానికని పట్టాల దగ్గరికి వెళ్ళాడు. దేవుడు అతనితో మాట్లాడాడు. ఏ దేవుడు? యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఇదిగో నువ్వు నా బైబిల్ కాల్చేసావు కదా, నేనే నిన్ను కలుగు చేసిన దేవుడిని అతడికి దర్శించగానే వాళ్ళ నాన్న లేపి చెప్పాడు అన్నాడు, పడుకున్న నాన్న, నేను దేవుడిని చూశాను. ఏ దేవుడిని చూసావురా? ఏమంటే మంది దేవుళ్ళు కదా. ఏ దేవుడిని చూసావురా అంటే, యేసుక్రీస్తు ప్రభువుని చూసారు. అమ్మ, ఎంత పని చేసావురా! ఆ దేవుడిని మనం నమ్మకూడదు, మనకి అది కుదరదు అని చెప్పాడు. లేదు నాన్న, ఆ దేవుడు నన్ను దర్శించాడు, గొప్ప దేవుడు, ఆ దేవుడిని నేను నమ్ముతానని చెప్తే, అయితే నమ్ముకుంటే నమ్ముకో కానీ ఎవరికి మాత్రం చెప్పొద్దు అన్నాడు వాళ్ళ కొడుకు మీద ప్రేమతో. కానీ అతడేమంటాడంటే, నన్ను దర్శించి నాతో మాట్లాడింది అందరికి చెప్పమని అంటాడు. ఏంటి? నన్ను దర్శించి నాతో మాట్లాడింది ఏంటి? నువ్వు తెలుసుకున్న నన్ను అందరికీ చెప్పమని అన్నాడు. ఇప్పుడు నేను అందరికీ చెప్పాలంటాడు. వాళ్ళనంటాడు, అందరికీ చెప్పకురా, నువ్వు నమ్ముకుంటే ఇంట్లో ఉండి నమ్ముకో అని వాళ్ళనంటాడు. మరి ఎవరి మాట వింటాడు? సృష్టికర్త మాట విన్నాడు. ఈయన్ని వాళ్ళ నాన్నగారు వద్దన్న ఒక సాధువు బట్టలు వేసుకొని ఒక కర్ర పట్టుకొని ఆయన అలా అనేక మందికి సువార్త చెప్పాడు. ఆ తర్వాత వాళ్ళ నాన్నగారికి వాళ్ళ అమ్మగారికి కోపం వచ్చేసింది, మన ఇంటి పరువు తీసేస్తున్నాడు అని ఒకరోజు భోజనానికి ఆహ్వానించి భోజనానికి వచ్చినోడికి ఏం చేశారంటే విషం కలిపి పెట్టేశారు. విషం కలిపి పెట్టేసినప్పుడు ఏమండి ఆ విషయము తర్వాత చెప్పారు, బాబు నీకు విషం కలిపేస్తావు, నువ్వు చచ్చిపోతావు, ఎందుకంటే మేము అంత చెప్పిన వెళ్ళలేదు కాబట్టి నీకు ఇలా చేయడం జరిగిందని వాళ్ళు ఏడ్చి చెప్పినప్పుడు అక్కడి నుంచి నెమ్మదిగా నడుచుకొని అతను వెళ్ళిపోయాడు. దేవుడు అతను బ్రతికించాడు. దేవుని స్తోత్రం. ఒక స్నేహితుడి ద్వారా అతను ఏం చేశాడు? బ్రతికించాడు. హల్లెలూయా. ఆ తర్వాత అతడు దేవుడి కొరకు ఒక బలమైన సేవ చేశాడు. ఒకసారట ఒక నది అడ్డు వచ్చేసిందంట. నది అడ్డు వచ్చేస్తే నదిలోంచి అతడు వెళ్ళగలడా? ఈత రాదు అతనికి. వెళ్ళగలడా? వెళ్ళలేడు. అప్పుడు ప్రార్థన చేసుకున్నాడు, ప్రభా ఈ నది వచ్చింది, ఈ నది దాటి వెళ్ళి అవతల వాళ్ళకి సువార్త చెప్పాలా, మరి నేను ఎలాగో అంటే అప్పుడు ఒక పడుచు వ్యక్తి వచ్చాడట. ఎవయ్యా ఏంటి ఆలోచిస్తున్నావు అని అడిగాడట. ఇది దాటాలంటే ఓ సంతేనా, నా ఈపు మీద ఎక్కి నేను తీసుకెళ్తానని ఈపు మీద ఎక్కించుకొని ఆ నది మోకాల వరకు వచ్చిందంట. అంతే అతనికి. వెనకాల చిన్నపిల్లల్ని వెనకాల ఎక్కించుకొని తీసుకెళ్తాం కదా, అలా తీసుకెళ్ళి అటువైపు దిగబెట్టేసాడట. చాలా థ్యాంక్స్ అంటే అని అతని వైపు చూస్తే అతను లేడట. దేవుని స్తోత్రం. ఇది కట్టుకథ పెట్టకథ కాదు, ఏమంటే భక్తుల జీవితాల్లో జరిగిన సజీవమైన సాక్ష్యాలు. అందుకే యేసుక్రీస్తు, ఈ అక్షరాలు యేసుక్రీస్తు అనుకుంటున్నారు. ఈ అక్షరాలలోనే ఉందంటే ఆత్మదేవుడు ఉన్నాడు.
అక్షరము ఈ అక్షరాలే, కానీ ఇందులో లోతులో ఆ దేవుడు దర్శించగలిగితే ఆ ఆత్మదేవుడు నీ నా జీవితాలు అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తాడనమాట. హల్లెలూయా. వీళ్ళు ఈ విషయాలు తెలియక వీళ్ళు ఏం చేస్తారంటే అక్షరాలు చదువుతున్నారు. అక్షరాలు ఎట్టి తప్పులు పడదామని. అంటే తప్పులు ఎన్నోడు తమ తప్పులు ఎడుగురని ఎవరో ఇతరుల తప్పులు పెట్టుకుంటాం, కానీ మన తప్పులు మనం తెలుసుకుంటే ఎంత బాగుంటుందో. దేవుని స్తోత్రం. కాబట్టి వీళ్ళ తప్పులు వీళ్ళు తెలుసుకోవట్లేదు. బైబిల్లో తప్పులు పడదామని ఎతికి ప్రశ్న వేశారనమాట. ఏ ప్రశ్న వేశారంటే, ఇప్పుడు పౌలు గారు ఏం మాట్లాడుతున్నారు అంటాడు 15లో, మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా ప్రభు రాకడ వరకు సజీవులై నిలుచుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము అన్నాడు. మనము అన్నాడు. ఏమన్నాడు? మనము చేరం. మరి ఎప్పుడు చేరతాం అంటే ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగువచ్చును అన్నాడు. అంటే మనం అన్నాడంటే పౌలు గారు బతికుండగానే యేసుప్రభు రావాలి అంటున్నారు వాళ్ళు. అర్థమైంది మీకు? మనం అన్నాడు కదా పౌలు. ఏమన్నాడు? మనం అంటే అక్కడ ఉన్న వాళ్ళతో చెప్తున్నాడు మనము అని. ఈ మనము అన్నాడు కాబట్టి పౌలు అక్కడ ఉన్న వాళ్ళు ఉన్నప్పుడే ఆ ప్రభు రావాలి. అంటే ప్రభు ఏం చేశాడు? రావాలి అంటే అప్పుడే వచ్చేసి ఉంటాడు. మీరు ఇంకా వస్తాడు అంటున్నారు. మనము అన్నాడు కదా. మనము అన్నాడంటే అప్పుడే వచ్చేసి ఉంటాడు. మీరు ఇంకా వస్తాడు రెండవ రాకళ్ళని ఎదురు చూస్తున్నారు, మీరు పిచ్చోళ్ళు, అందుకే బైబిల్ అబద్ధం చెప్పింది అంటున్నారు అనమాట. ఎవరో మతోన్మాదులు, దేవుడు నమ్ముకున్న వాళ్ళు కాదు వెళ్ళు. ఏమంటే తప్పులు వెతికే వాళ్ళు. అయితే ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈ ప్రధాన దూత శబ్దము, ఈ బోర అనేది ఎక్కడదనుకుంటున్నారు? ప్రకటన గ్రంథంలో ప్రభు వచ్చి దినము 7వ బోర ఊదుతారనమాట. ఏ బోర? 7వ బోర ఊదినప్పుడు ఆ బోర ఎక్కడ రాశాడు? ఏమని రాశాడంటే చూడండి 1 తెస్సలోనిక 4:16 ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరది. ఏ బోరది? దేవుని బోర. అది 7వ బోర. ఆ 7వ బోర ఊదినప్పుడట మృతులైన వాళ్ళు అందరూ ఏం చేస్తారట? బోర లేచిపోతారట. ఆత్మలన్నీ లేస్తాయట. ఏమంటే చనిపోయిన దేహాలు అనగా సముద్రము మృతులను అప్పగిస్తుంది, భూమి మృతులను అప్పగిస్తుంది. అప్పుడు ఆ శవములోనికి అనగా ఆ దేహంలోనికి ఏమొచ్చేస్తాయి? దేవుడు తన ఆత్మను వారి ఆత్మలను వారిలో ప్రవేశపెడతాడు. హల్లెలూయా. ఆ తర్వాత సజీవులై నుండి మనం కూడా మహిమతో నింపడి ఎత్తబడిపోతాము. హల్లెలూయా. అది బైబిల్ సత్యం అన్నమాట. అందుకే బైబిల్ తెలియనోడు ప్రతి ఒక్కడు కూడా బైబిల్ వాక్యాలు చెప్తానంటే కుదరదు. చదివేసి ఇది నవల కాదు, నవల కాదు, ఇది సీరియల్ కాదు, ఇది కథలో కాదు. రెండిది జీవ గ్రంథము, ఇదేంటి పరిశుద్ధ గ్రంథము, ఇదేంటి పవిత్ర గ్రంథము. హల్లెలూయా. ఇది పేర్లు అన్నమాట. అందుకే బైబిల్కు ఉన్న ఇంకొక గొప్ప పేరుని మీకు ఇవాళ పరిచయం చేస్తున్నాను. ఏంటంటే దేవుని మనస్సు. బైబిల్ అంటే ఏది చెప్పండి? దేవుని మనసును తెలుసుకోగలుగుతాం బైబిల్ చదివితే. హల్లెలూయా. సరే, అయితే ఇంకొన్ని విషయాలు మనం చూడడానికి ఇష్టపడదాం. దేవుని స్తోత్రం. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అక్కడ ఏమన్నాడండి? దేవుని బోర. ఏ బోర? దేవుని బోర. చూడండి 1 తెస్సలోనిక 4:13-14 చదవండి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించిన వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. నిద్రించడం అంటే ప్రభులోను చనిపోయిన వాళ్ళు అని అర్థం. ప్రభులో ఏమైన వాళ్ళు చనిపోయిన. అందుకే బైబిల్లో చనిపోయిన వాళ్ళు అర్థం నిద్రించడం అంటది. ఎందుకంటే నిద్రించిన వాళ్ళు ఏమవుతారమ్మా? నిద్రపోయిన వాళ్ళు ఏమవుతారమ్మా? ఉదయం ఏమవుతారు? రాత్రి నిద్రపోయిన వాళ్ళు ఉదయం ఏమవుతారు? చచ్చిపోయిన లెగరా లేస్తారు. అంటే నిద్ర అనేది లేవడానికి గుర్తు, చనిపోవడం అనేది ఇంకా లేవడానికి గుర్తు కాదు. అందుకని బైబిల్ ఏమని సంప్రదించింది? నిద్ర అన్నది. ఏమన్నది? నిద్ర. నిద్రించుచున్న వారిని గూర్చి
మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతుని తిరిగి లేచిన మనం నమ్మని ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వస్తాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు పౌలు? ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు తెలుసా? మన కుటుంబాల్లోనే యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. వారు ఏమైపోయారంటే చనిపోయారు. చనిపోతే అయ్యో నాన్న నన్ను ఎంత ప్రేమించావు, నన్ను ఎత్తుకున్నావు, నన్ను ముద్దాడావు, నాకు సాయం చేసావు, నాకు కావలసినవి అన్నిటిని ఇచ్చావు, ఇప్పుడు నువ్వు లేకపోతే నేను ఎలా బ్రతుకుతానని కొడుకు ఏడుస్తున్నాడు. భార్య ఏడుస్తుంది, ఏమంటే మీరు లేకపోతే నేను ఎలా పోతాను. భార్య ఏడుస్తుంది, అంటే మనవాళ్ళు మనవరాళ్ళు ఏడుస్తున్నారు, అనేక మంది ఏడుస్తున్నారు. వాళ్ళందరి హృదయాలు ఏమైపోయినాయి అమ్మా? బాధతో నిండిపోయినాయి. అప్పుడు చెప్తున్నాడు మాట, మీరు ఏడవలసిన పని చాలులే, మీరు ఏడ్చింది చాలు, కానీ ఇంకా మీరు ఏడవద్దు. ఎందుకంటే అతను మళ్ళీ మనం ఏం చేస్తామంటే కలుసుకుంటాం. ఏమంటున్నాడు? మనం కలుసుకుంటాం. అందుకే నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండానట్లు ఈ విషయాలు మేము మీకు చెప్తున్నాం అంటున్నాడు అనమాట. అర్థమైందా? అందుకే ఇప్పుడు చనిపోయారు అనుకో, ప్రభుని నమ్ముకుని ఇప్పుడు మనకి ఏముండదు, బాధ ఉంటుంది, దుఃఖం ఉంటుంది కొంచెంసేపే, ఆ తర్వాత ఇంక ఉండదు. ఎందుకు ఉంటుందంటే నేను కూడా చనిపోయిన తర్వాత నేను కూడా నా భర్తను, లేకపోతే నా కుమారుణ్ణి, నా పిల్లల్ని, నా కుటుంబాన్ని నేను కలుసుకుంటాను అక్కడ అని మనకి ఏముందో చెప్పండి? నిరీక్షణ ఏముంది? అదే హిందూ సహోదరులకి అది లేదు. హిందూ సహోదరులకి ఎలాగంటే ఇప్పుడు హిందువులుగా ఉండి ఎవరైనా చనిపోయారు అనుకో, వెంటనే వాళ్ళకి పిండం పెడతారు. ఏం పెడతారు? పిండం పెట్టడం ఏంటంటే కాకి రూపంలో వచ్చి తింటాడు. మరి కాకి రూపంలో వచ్చి, అందుకే ఈ మధ్యన కాకిళ్ళు ఎక్కడ కనబడట్లేదు కొన్ని ప్రాంతాల్లో. ఆ ప్రాంతాల్లో కాకిల్ని అతికిస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? పిండాలు పెట్టినప్పుడు కాకులు రావట్లేదట, అందుకని ఏం చేస్తున్నారు? కాకుల్ని అద్దెకిస్తున్నారు అండి. అది తీసుకొచ్చి తిను అని పెడుతున్నారు అనమాట. అర్థమవుతుందా? అయితే ఇక్కడ ఆ కాకి ద్వారా వచ్చేసి తినేసిన వ్యక్తి ఏమవుతాడు అంటే హైందువుల ప్రకారము మరొక జన్మ ఏంటి? ఏ కుక్క కిందో, ఏ పంది కిందో, ఏ చిలక కిందో, ఏ పురుగు కిందో ఎలాగో పుడతాడు అనమాట. అదే ఏ నక్క కిందో, తోడేలు కిందో వాడు చేసుకున్న కర్మ పాపాలను బట్టి వాడికి ఆ జన్మ ఎత్తుతాడని ఎవరు చెప్తున్నారు? హైందవ గ్రంథాలు చెప్తున్నాయి అన్నమాట. కానీ మనకైతే అంటే క్రీస్తునందు ఉండి చనిపోయిన వాళ్ళకైతే వాళ్ళకి ఏముంది? నిరీక్షణ ఉందా? వాళ్ళకి ఇంక నిరీక్షణ ఉందా? వాళ్ళకి లేదు. కానీ క్రీస్తునందు ఉన్న వారికి ఏముందంటే నిరీక్షణ ఉంది. అతడు ఏమయ్యాడంటే, ఆమె ఏమైందంటే, మన ఇంటిలో చనిపోయిన ఆమె ఏమైందంటే బైబిల్ అంటుంది ఏం అవ్వలేదు, ఆవిడ నిద్రలోనికి వెళ్ళింది. యేసుక్రీస్తు వస్తాడు ఒక రోజు, అప్పుడు నిద్రపోతున్న ఆమెను దేవుడు లేపుతాడు. ఒకరోజు యేసు ప్రభు వస్తాడు, నిద్రపోతున్న నీ తండ్రిని లేకపోతే నీ కుటుంబాన్ని లేపుతాడు. కాబట్టి నువ్వు ఏడవలసిన పని లేదు, నువ్వు ధైర్యంగా ఉండు, నీ పని ఏదో దేవుడు నీకు ఇచ్చిన ఈ లోకంలో ఉన్న పని నువ్వు చెయ్యి అని కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోయిన వారిని పౌలు ఏం చేస్తున్నాడు? ఓదారుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. ఏమంటే యేసుక్రీస్తు నమ్ముకున్నడు ద్వారా వారికి కలిగిన నిరీక్షణను ఆయన ఏం చేస్తున్నాడు? తెలియపరుస్తూ ఉన్నాడు. కానీ వాళ్ళేమో అది తెలియక వాళ్ళు ఏమనుకుంటున్నారు? పౌలు కాలంలోనే యేసు ప్రభు వచ్చేసాడు, రెండవ రాకడ అయిపోయింది, ఇప్పుడు ఇంకా రెండో రాకడ వీళ్ళు తెలియక ఉన్నారు. మాకు తెలియదట్టి ఇవన్నీ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి తెలియని వాళ్ళు మనల్ని అడిగి తెలుసుకోవాలా. వాళ్ళు విద్యార్థులు, మనం మాస్టర్లకు తెలుసు ఎక్కువ, విద్యార్థులు తెలుసమ్మా. ఏమంటే విద్యార్థి నేర్చుకుంటా వాళ్ళు రావాడికి, వాళ్ళు రానోడికి ఒరే ఏనుగు ఎలా రాయాలరా అంటే అలా కాదండి ఎలాగని అన్నాడు అనుకో, ఎవరు చెప్పాలా? ఎవరు తెలుసు? అమ్మా మాస్టర్ గారు తెలుసా? వాళ్ళు రానోడికి తెలుసా? ఏనుగు ఎలా రాయాలో ఆయనకి తెలుసు, అమ్మ ఎలాగ రాయాలో ఆయనకి తెలుసు. చెప్పండి. బంగారం ఎలా రాయాలో, ఉంగరం ఎలా రాయాలో ఆయనకి తెలుసు, ఉయ్యాల ఎలాగ రాయాలో ఆయనకి తెలుసు. ఆయన చెప్పేది నువ్వు నేర్చుకోవాలా. అంతేగాని ఏమండి అది కాదు
అమ్మ ఎలా రాయాలంటే అక్కడ ఏం రాయాలా, ఆ రాయకూడదు అవు రాయాలా అన్నాడు అనుకో ఆడు ఫెయిల్ అయిపోతాడు. మాస్టర్ గారు ఎంత చెప్పినా వినకపోతే ఏం చేస్తాడు, మాస్టర్ గారు ఫెయిల్ చేసి మళ్ళీ అదే క్లాసులో ఉంచుతారు. నన్ను చిన్నప్పుడు అలాగే చేశారు. నేను 1వ తరగతి 2 సార్లు చదివాను, 2వ తరగతి 2 సార్లు చదివాను, 3వ తరగతి 2 సార్లు చదివాను, ఆఖరికి మళ్ళీ 2వ తరగతి ఇంకొకసారి చదివాను. అంటే 2వ తరగతి నేను 3 సార్లు చదివాను. ఎంత గొప్ప ఉండదు చేశా నేను. మా నాన్న పునాది అని అలా చేశాడు. ఆఖరికి మళ్ళీ 3వ తరగతిలోకి వెళ్ళాను. మళ్ళీ మా నాన్న 3 తరగతిలోని 2 సార్లు అయిపోయింది కదా 3వ తరగతి. మళ్ళీ 3వ తరగతిలో నుంచి మళ్ళీ ఎక్కడ వేస్తానంటున్నాడు, మళ్ళీ 2 వేస్తానంటున్నాడు. అప్పుడే మానేశాను స్కూల్. కోపం వచ్చింది. ఇక మానేస్తే అప్పుడు ప్రైవేట్ పెట్టారు. అప్పుడు ప్రైవేట్ సారు నాకు వాళ్ళ నుంచి జాగ్రత్తగా నేర్పించాడు. అప్పుడు నేను తెలుగులో టాపర్ని అయిపోయాను. దేవుని స్తోత్రం. నేను ఎందులో టాపర్ని అయిపోయాను, ఎందులో అయితే నేను భయపడిపోయి దాక్కుండేవాడినో అందులోనే ముందుండేవాడిని. నన్ను అడిగితే బాగుండని. అందుకే నాకు 7th క్లాసు అప్పుడు పబ్లిక్ అనమాట. 7th అప్పుడు నేను చదువుకున్నప్పుడు 7th ఏంటి చెప్పండి, పబ్లిక్ అయ్యింది. ఆ పబ్లిక్లో నాకు ఇంచుమించుగా 90 మార్కులు వచ్చాయి తెలుగులో. 90 అన్నిటికంటే నాకు ఎక్కువ మార్కులు వచ్చిందంటే తెలుసా, తెలుగే. దేవుని స్తోత్రం. కాబట్టి అంటే ఈ సార్లు అందరూ ఏం చేసేవారు, చెప్పుకోపోయేవారు, కానీ నన్ను ఎవరో పట్టించుకోలేదు. కానీ ట్యూషన్ సార్ నన్ను ఏం చేశాడు, నన్ను బాగా పట్టించుకొని, ఒరే బాబు ఇది ఎలా చదవకూడదు, ఇది ఎలాగా. ఎందుకంటే ఆనాటి కాలంలో వీళ్ళందరూ నాకున్న ప్రాబ్లం కనిపెట్టలేదు వీళ్ళు. కానీ ఆ ట్యూషన్ సార్ ఏం చేశాడంటే నాకున్న ప్రాబ్లం కనిపెట్టాడు. నా ప్రాబ్లం ఏంటో తెలుసా, నాకు ఆ గుణింతాలు చదవడం రాదు. అప్పుడు ఎలా చదివించారంటే, కాకు దీర్ఘమిస్తే కా గుడిస్తే కీ, కాకుడు దీర్ఘమిస్తే కీ, కా కొమ్మిస్తే కూ, కా కొమ్ము దీర్ఘమిస్తే కూ అంటే అవి రావు నాకు. మరి ఈ మాస్టర్ గారు నన్ను అవి చెప్పాడు, నాకు రాలేదు. అప్పుడు ఏం చేశాడు తెలుసా మాస్టర్, ఒరే నీకు ఇవన్నీ రావట్లేదు కనుక నేను చెప్తాను, కా అను కాను కా, కీ అను కీ అను కీ, కు అను కూ అను, అంతేరా అన్నాడు. అప్పుడు నాకు కాకా కీ కుక్కు నాకు ఎంత బాగా వస్తుందో, చాలా మురిసిపోయాను. దేవుని స్తోత్రం. అంటే నాకు విధానంలో ఎలా వస్తాయో ఆ మాస్టర్ గారు గ్రహించాను. దేవుడు కూడా నన్ను మనల్ని ఎలా నేర్పించాలో ఆ మాస్టర్ గారు తెలుసు కనుక ఆయన మనకు నేర్పుతాడు. అందుకే ఆయన మనకు మంచి మాస్టర్ అంటే ఏంటి తెలుసా, బోధకుడు. మాస్టర్ అంటే ఏంటండి, అందుకే ఆయన మంచి మాస్టర్ గారు మనకి. నీ జీవితంలో ఫెయిల్యూర్స్, నీ జీవితంలో అనారోగ్యం, నీ జీవితంలో వేదన, నీ జీవితంలో దుఃఖము, నీ జీవితంలో చింత, నీ జీవితంలో అయోమయ గందరగోళాల పరిస్థితులు ఉంటే ఈ మాస్టర్ గారి దగ్గరికి వస్తే అన్నిటికీ సమాధానం దొరికేస్తుంది. దేవుని స్తోత్రం. అన్నిటిలో విడుదల దొరికేస్తుంది. అంతేకాదు ఈయన పరమ వైద్యుడు కూడా. దేవుని స్తోత్రం. ఈయన ఏంటండి, పరమ వైద్యుడు. అంతేకాదు ఈయన మహారాజు కూడా. అంటే నీకు కావలసిన అవసరాలు కూడా ఆయన తీరుస్తాడు. చెప్పడమే కాదు, మాటలు చెప్పడమే కాదు, స్వస్థపరచడమే కాదు, నీ అవసరాలు కూడా ఆయన తీరుస్తాడు. అందుకే ఈయన మహారాజు. ఏ రాజు అండి, మహారాజు. దేవుని స్తోత్రం. మహారాజు దగ్గరికి వెళ్ళి మహారాజుని మెప్పిస్తే ఊరకనే రారట. మహారాజు గారు వెళ్ళటం తెలుసా, ఆయన దగ్గర ఏది ఉంటే అది ఇచ్చేసి పంపించేస్తాడట. దేవుని స్తోత్రం. అందుకే ఆనాటి కాలంలో గొప్ప వాళ్ళందరూ కూడా మహారాజుని దర్శించాలనుకుంటున్నారు. కాబట్టి ఈ మహారాజుని దర్శిస్తే నా పాప పనికిమాలిని అనారోగ్యము, సమస్యలు, లోటులు ఉన్న జీవితం అంతా కూడా మారిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన వస్తాడు. వచ్చినప్పుడు ఎత్తపడతారు. సజీవులు ఉన్న మనం కూడా మహిమ శరీరాలకు ఎత్తపడతాం. అయితే ఆయన రాకముందు కూడా మళ్ళీ ఆయన దర్శిస్తాడు. ఏం చేస్తాడు, దర్శిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే ప్రకటన గ్రంథంలో 1000 ఏండ్ల పాలన ఉంటుంది.
ప్రకటన గ్రంథం 20 అధ్యాయం 4 నుంచి 6 చూడండి. ప్రకటన గ్రంథం 20 అధ్యాయం 4 నుంచి 6. ప్రకటన గ్రంథం 20 అధ్యాయం 4 నుంచి 6. అంతటి సింహాసనమును చూచి తిని వాటి మీద ఆసీనుడై ఉండి వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడును. మరియు క్రూరముఖమునకైనను దాని ప్రతిమనకైనను నమస్కారము చేయక తమ నొసల యందు కానీ చేతుల యందు కానీ దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము శిరఛాదనము చేయబడిన వారి ఆత్మలను చూచి తిని. ఎవరు చూశాడట? ఆ ఆత్మను చూశాడట. ఎవరు? యోహాను గారు. వారు బ్రతికారట. వారు ఏం చేశారు? వారు బ్రతికిన వారై 1000 సంవత్సరాలు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరాలు గడిచే వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇది మొదటి పునరుద్ధానము. కడమ మృతులు అంటే ఆదాము అవ్వ నుంచి ఉన్న వాళ్ళు ఎవరో బ్రతకలేదు. క్రీస్తునందు ఉన్నవారే బ్రతికారు. ఆదామావుల నుంచి ఉన్నవారు పరిశుద్ధులు ఉన్నారు కదా, నీతిమంతులు ఉన్నారు కదా, వాళ్ళు బ్రతకలేదు. వాళ్ళు ఎప్పుడు బతుకుతారంటే 1000 సంవత్సరాలు పాలన అయిపోయిన తర్వాత. అంటే యేసు ప్రభు సంఘాన్ని తీసుకెళ్ళిపోతాడు, వివాహం చేసుకొని మళ్ళీ భూమి మీదకైనా సంఘాన్ని తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత యూదులకి ఒక సంఖ్య ఉందన్నమాట. అంటే ఆ సంఖ్యలో ఉన్న యూదులు 12 గోత్రంలో ఉన్న వారు అందరూ కూడా ఈ భూమి మీదే ఉంటారు. వాళ్ళను యేసుక్రీస్తు ప్రభువారు వేలతారు. ఎన్ని సంవత్సరాలు వెళ్తారు? 1000 సంవత్సరాలు వెళ్తారు. అప్పుడు అంటే ఆయన రాజుగా ఉంటాడు. మనము ఆయన పట్టపు రాణిగా మనం ఉంటాం. యూదులు అందరూ ప్రజలుగా ఉంటారు. వాళ్ళని వెళ్తాడు ఆయన. ఏలిన తర్వాత ఏమవుతుందంటే 1000 సంవత్సరాలు అయిన తర్వాత సాతాను గడిని ఏం చేస్తాడు? వదులుతాడు. ఈ సైతాను గడి వెళ్ళి మనుషుల్ని ప్రభు పాలన, ప్రభు ప్రేమ, ప్రభు ఏమండి ఆ ఆనందం, సంతోషం, క్షేమాన్ని అనిపించి వీళ్ళందరూ కొంతమంది ఏమవుతారు? మళ్ళీ ఆ సైతాను గడి మాయలో పడతారు. సైతాను గడి సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. ఆ సైన్యమే అర్మగుద్దేను యుద్ధము. ఆ సైన్యంలో సాతాను సైన్యం ఒక పక్క, దేవుని యోధా గోత్ర సింహమైన యేసుక్రీస్తు సైన్యము ఒక పక్క. అర్థమవుతుందా? ఇది మీకు తెలియాలంటే ఏమండి అది సినిమా ఏంటండి? నార్నియా చూడండి. ఏ సినిమా? నార్నియా. ఆ నార్నియాలో సింహం ఉంటుంది అన్నమాట. సింహం యేసు ప్రభు అన్నట్టు, సింహం యేసు ప్రభు అన్నట్టు. ఇంకోటి ఉంటుంది, దెయ్యం ఉంటుంది అనమాట. ఆ దెయ్యం సాతాను అన్నట్టు. కాబట్టి నార్నియా సినిమా తెలుగులో చూడండి, యూట్యూబ్లో వస్తుంది. అప్పుడు మీకు కొంత అర్థమవుతుంది. ఏ యుద్ధంలో ఎవరు గెలుస్తారు? సింహం గెలుస్తుంది. ఆ యుద్ధంలో సాతాను ఏం చేస్తాడు? యేసుక్రీస్తు సింహాన్ని చంపేస్తారు. ఆ సింహం ఏమవుతుంది? మళ్ళీ తిరిగి లేస్తుంది. లేచి ఆ యుద్ధం చేసినప్పుడు ఆ యుద్ధంలో సింహమే గెలుస్తుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారే గెలుస్తారు. అప్పుడు ఏమండి ఈ సాతాను దూతలను ఏమండి అలాగే యేసు క్రీస్తుని అంగీకరించకుండా ద్వేషించిన వారు అందరూ కూడా, నమ్ముకోలేని వాళ్ళు అందరూ కూడా అప్పుడు ఏంటండి నరకములోనికి వెళ్తారు. పాతాల్లో ఉన్నారు వాళ్ళు, నిత్య నరకంలోకి వెళ్తారు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. మరి యేసు ప్రభువుని ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే నిత్య జీవనకి వెళ్తారు. అది యుగయుగాలు సంతోషం గల రాజ్యం. అదే గొర్రెలు మేకలను ఆయన ఏం చేస్తాడు? అందుకే సంఘంలో ఉండి కూడా దేవుడిని నమ్ముకొని కూడా దేవుడి మార్గంలో నమ్మకుండా పాపము, త్రాగుడు, జోదము, వ్యభిచారం, దొంగతనాలు చేసుకుంటూ బ్రతికిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఎదురుకి వెళ్ళిపోతారు, మేకల్లోకి వెళ్ళిపోతారు. అన్యులు మేకల్లోకి వెళ్ళిపోతారు. నమ్ముకోలేని వాళ్ళు కూడా, వ్యతిరేకించిన వాళ్ళు కూడా, సంఘంలో ఉండి కూడా క్రీస్తులాగా బ్రతకలేని వాళ్ళు అందరూ కూడా ఎందులోకి వెళ్ళిపోతారు? ఆ మేకల్లోకి వెళ్ళిపోతారు. గొర్రెలేమో ఆయన్ని వెంబడించిన వాళ్ళు, ఆయన పరిచర్యలో ఉన్నవారు, ఆయన కొరకు నిలబడిన వారు, ఆయన కొరకు సాక్ష్యం ఇచ్చిన వారు, ఆయన నమ్ముకుని ఆయనలోనే ఆయన మీద ఆధారపడిన వాళ్ళు అందరూ కూడా గొర్రెలుగా ఉంటారు. అప్పుడు గొర్రెలు ఎక్కడ ఉంటాయి? కుడి చేతి వైపు ఉంటాయి. ఈ మేకలు ఎక్కడ ఉంటాయి? ఎడం చేతి వైపు ఉంటాయి. ఎడం చేతి ఉన్నవారు నరకానికి వెళ్తారు, కుడివైపు చేతిలో ఉన్నవారు నిత్య పరలోక రాజ్యానికి వారు వెళ్తారు. ఇంకా అది యుగాలు ఉంటుంది. అక్కడతో ఈ భూ సంబంధమైన రాజ్యాలు సమాప్తం అవుతాయి. అప్పుడు యుగాలు దేవుడితో ఉండి యుగాలు బతుకుతూ అనేక ఏమండి
గ్రహాల్లో ఉన్న వాళ్ళకి మనం యేసుక్రీస్తు ప్రేమను ప్రకటించేవారిగా, సాక్ష్యమిచ్చేవారిగా యేసుక్రీస్తు తరపున మనం యుగాలు ఉంటాం. దేవుని స్తోత్రం. ఈ భాగ్యము ఎంతో గొప్పది. అందుకే మన జీవితం ఇప్పుడు స్వల్పమైపోయింది. ఒకప్పుడు మన జీవితం ఎంత ఉంటుందంటే 120 సంవత్సరాలు. అంతకుముందు మనకి ఎంత ఉంటుందంటే 900, 600, 700, 800, 500, 300, 400 ఉండేది. అలాంటి మన ఆ సంవత్సరాలన్నీ కూడా పాపము ఎక్కువైపోవడం ద్వారా మనుషులకి ఎక్కడోకి వస్తుంది తెలిసి ఇప్పుడు 60 దాటితే చాలు, ఇంకా అయిపోయిందండి, అంతా అయిపోయింది, ఇంకా అంతా అయిపోయిందండి, ఎప్పుడు పోతారో తెలియదు అన్నట్టు ఉంటుంది. అంటే 60కే ఏమండి, ఇంకా 70కి వచ్చినప్పుడు ఇంకా బలహీనత, 80కి వస్తే ఇంకా అసలు కనబడట్లేదు. మన అందరికంటే మన సంఘంలో ఎక్కువ వయసు ఉన్నది మేరీరత్న గారికే. ఆవిడకి ఎంత 72 సంవత్సరాలు. ఏమండి 100 సంవత్సరాలు ఎవరు ఉన్నారా? నా చిన్నప్పుడు ఉండేవారు 100 సంవత్సరాలు కర్రెట్టుకొని ఇలాగ నడిచేవారు. ఇప్పుడు కర్రెట్టుకొని నడిచేవాళ్ళు ఎక్కడ కనబడుతున్నారా మీకు? అంటే అంటే ఆ వయసు ఉన్న వాళ్ళు బతకలేదు, అంటే ఆ వయసు ఉన్న వాళ్ళు చచ్చిపోయారు. నా చిన్నప్పుడైతే కర్ర పట్టుకుని ఊగుతూ ఉండేవారు. ఈ ముఖం అంతా ఎలా ఉంటుంది, ముడతలు చెయ్యి అంతా ముడతలు ఉండేది. ఇప్పుడు ఆ వయసు ఉన్న వాళ్ళని చూద్దామన్నా కనబడట్లేదు. వాళ్ళకి 3వ కాలు ఉండేది. ఏ కాలు అది? 3వ కాలు కర్రే 3వ కాలు వాళ్ళకి. ఏమండి, కాబట్టి అలాంటి వాళ్ళు ఇప్పుడు కనబడట్లేదు. అంటే ఆయుష్ ఏమైపోయింది? తగ్గిపోతుంది. అంటే ఆయుష్ తగ్గిపోతుంది. కానీ మన ఆయుష్ ఇక్కడ తగ్గిపోవచ్చేమో, కానీ దేవుడి యందు ఉంటే నీ ఆయుష్ ఇంకా పెంచుతుంది. దేవుని స్తోత్రం. ఆయుష్ పెంచడమే కాదు అంటే, అందుకే ఈరోజు క్రైస్తవులు కూడా తప్పుడు వాటిని నమ్ముతున్నారు. బలం ఉంటే 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అంటే కాదు 100 సంవత్సరాలు బతుకుతావు. నువ్వు నమ్మినదే జరుగుతుంది నీకు. హల్లెలూయా. అందుకే ఎప్పుడు కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని నమ్ముదాం. గొప్ప కార్యాలే దేవుడు మనకి ఇస్తాడు. హల్లెలూయా. అయితే విషయం ఏంటంటే ఏమండి, యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా రాలేదు. అక్కడ వాళ్ళు అర్థం చేసుకున్నది తప్పు. మరి అది ఎప్పుడు? 7వ బూర మోగాలి. ఇంకా బూరలే మోగలేదు. ఇంకా బూరలు మోగాయా? ఇంకా ఒక బూరే మోగలేదు. ఇంక 7వ బూర దగ్గరికి ఇంకెప్పుడు వెళ్తాం? కానీ ఈ సంభవాలను బట్టి దేవుడు రాకడ సమీపంగా ఉంది. నేను రేపే రాదు, ఎల్లుండి కూడా రాదు. ఏమంటే రేపు రాదు, ఎల్లుండి రాదు. కానీ దేవుడు రాకడ మాత్రము దగ్గరగా ఉంది. ఈ సంవత్సరం, రేపు సంవత్సరం, ఎల్లుండి సంవత్సరం తెలియదు, కానీ దగ్గరగా ఉంది. అది మర్మం. కానీ మన ప్రాణం కూడా ఎప్పుడు పోతుందో తెలీదు, అది మర్మం. హల్లెలూయా. కాబట్టి సిద్ధపాటు కలిగి ఉంటే, ఊరు వెళ్దామని చెప్పారమ్మా, చూస్తుంటే రావట్లేదు. మనం అన్నీ సిద్ధపాటు చేసుకున్నాం, ఎప్పుడొస్తే అప్పుడు వెళ్ళిపోదాం. రాలేదు, ఉంటాం. దేవుని స్తోత్రం. అలాగ ఉండాలన్నమాట. కాబట్టి ఈ విషయాలన్నీ మీరు నేర్చుకున్నారు కనుక ఏమండి, ఎవడో తెలియనోడు, వాళ్ళు రానోడు, ఏమండి చదువు రానోడు ఏదో చెప్తే మనం నమ్మడం కాదు, కానీ దేవుడు వాక్యము బహు స్పష్టంగా ఉంటుంది. దేవుడు వాక్యం అంతా ఒక దిక్కున ఉండదు, ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం ఉంటుంది. అవన్నీ కలిపి చెప్పడానికి దేవుడు కొంతమంది బోధకులను, ప్రవక్తలను, అపోస్తలులను, సువార్థికులను ఎన్నుకుంటాడు ఆయా పరిచర్యలకి. అలాగే ఎన్నుకున్నట్లో మమ్మల్ని కూడా ఈ పరిచర్య కొరకు ఎన్నుకున్నాడు కనుక, మాకు చెప్పాడు కనుక, మీకు బోధిస్తున్నాం కనుక, మీరు దాన్ని నమ్మినట్లయితే కలవరపడము, ఏమవడం, కన్ఫ్యూజ్ అయిపోం, హ్యాపీగా ఉంటాం. దేవుని స్తోత్రం. అందుకే 2012కి ఏదో రాకడ వచ్చేస్తుంది, అది వచ్చేస్తుంది అన్నారు. బైబిల్లో లేదు అది. కానీ 2012కి అంత నాశనం అయిపోతుంది అన్నారు. కాదు, అది సినిమా తీశారు, అది చూసి ఇంకా వెళ్ళిపోయారు. ఏమి నాశనం అవ్వదు. అలాగని ఒక సంవత్సరంలో వచ్చేస్తాడని నేను అన్నాను, 2 సంవత్సరాలు వచ్చేస్తాడు. ఇంకా చాలా టైం ఉంది. ఇప్పుడు ఏమవుతున్నాయి? సూచనలు జరుగుతున్నాయి. ఇప్పుడు వర్షం వస్తుందంటే ఏం తెలుస్తుంది మీకు? మబ్బేస్తుంది, గట్టి మబ్బేసింది. అప్పుడు మీకు ఏమర్థమైంది? వర్షం వచ్చేస్తుంది. వర్షం గాలి వేసింది, గట్టి గాలి వేసింది. అప్పుడు ఏమవుతుంది? మబ్బు అంతా విడిపోయింది. అప్పుడు ఏమంటారు మళ్ళీ? ఇప్పుడు రాదండి, అయిపోయింది. వస్తుంది అనుకున్నా కానీ ఇప్పుడు రాదు. ఎందుకంటే గాలి వేస్తుంది కాబట్టి రాదు. ఏ గాలి వేస్తే వస్తుంది తెలుసా? చల్ల గాలి వేయాలి. ఏ గాలి వేయాలా? చల్ల గాలి వేయాలి. ఎదురు గాలి వేసింది అనుకో, ఆ మబ్బు విడిపోతుంది కనుక వర్షము
అలాగే మనకు తెలిసిపోతుంది. అలాగే ఇప్పుడు వస్తున్న పరిస్థితులను బట్టి దేవుడు రాకడ సమీపమైంది, వచ్చేయట్లేదు. ఇంకా రావడానికి టైం ఉంది, కానీ మనం పోవడానికి ఇప్పుడు టైం లేదు. కాబట్టి సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆయన రాకడ మన పోకడ ఎప్పుడో తెలియదు కనుక సిద్ధపాటు కలిగి ఉండాలి. అంతేగాని ఆవిడ నిరీక్షణ లేని మనము ఇలా ఉండొద్దు. ఆయన రాకడకి మనం అందరం ఎత్తపడతామంటే అప్పుడు ఆయన ఎత్తబడిపోతాడు, అక్కడ ఉన్న వాళ్ళు ఎత్తబడిపోతారు, అప్పుడే అని కాదు. ఇది అందరి కొరకు చెప్పిన వాక్యం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీ పత్రిక, ఫిలెమోను పత్రిక, కొరింథీ పత్రిక అన్నాడు. వాళ్ళ కోసమే కాదు, ఇప్పుడున్న మన అందరి కోసం, రాబో తరము వారి కోసం కూడా ఆ మాటలో. అంతేకాని పిలిపిలకు అన్నాడు, కానీ ఆ పిలిపిలకేనండి ఆ మాటలో అన్నట్టుగా కాదనమాట. అందుకని ఈ గ్రంథం దేవుడు మనకి ఇచ్చాడు. ఈ గ్రంథం ఎన్ని కోట్లు పెట్టినా దొరకదు. అలాంటి దేవుడు ఈరోజు ఏం చేశాడు? మన అందరికి ఇచ్చేసాడు చేతుల్లోకి. ఎంత గొప్ప దేవుడు! హల్లెలూయా. ఈ బైబిల్ని ఒక ఆయన ముస్లిం ఆయన ఏం చేశాడంటే, ఎవ్వరికి వెళ్ళకూడదు ఈ బైబిల్ని, బైబిల్ అన్నీ ప్రింట్ చేసిన అన్నీ అతనే కొనేసేవాడు. కొనేస్తే ఈ బైబిల్ అన్నీ కొనేసి గొడవలో పెట్టేశాడు. ఈ బైబిల్ ఏమవ్వకూడదు, ఎవ్వరికి వెళ్ళకూడదని. దేవుడు కొన్నిచ్చాడు అన్నీ కొన్నిచ్చాక గుండెకి చచ్చిపోయాడు. ఆ తర్వాత బైబిల్ అన్నీ ఏం చేశారు? ఉచితంగా పనిచేశారు. దేవుని స్తోత్రం. ఆయన ఇల్లు క్రైస్తవులే కొనేసుకొని అందులో ఏం చేశారంటే బైబిల్ ప్రింటింగ్ ప్రెస్ పెట్టేశారు. దేవుని స్తోత్రం. చూసారా? ఏమంటే మనుషులు ఒకటి తలిస్తే దైవము ఒకటి తలుస్తాడని. ఏదో ఈ సువార్తను, ఈ మాటలను, ఈ క్రైస్తత్వంలో రాకుండా దేవుడిని నమ్ముకోకుండా ఆపేద్దామంటే అది భ్రమ. ఆపేద్దాం అంటే ఇంకెక్కువైపోతుంది. దేవుని స్తోత్రం. కాబట్టి ఏమంటే ఈరోజు ఈ బైబిల్ స్టడీకి ఇదే చివరి రోజు. దేవుడు ఆలోచన ఇచ్చి ఎక్కడైనా దెబ్బలు తిని కొత్త విషయాలు తెలుసుకోవాలని ఒక కొంతమంది సమూహంగా కూడా వచ్చారనుకోండి, అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేద్దాం. దేవుని స్తోత్రం. నేర్చుకోలేని ఆశ లేనప్పుడు ప్రశ్నలకి జవాబులు మనం ఎందుకు చెప్పడం? మన యూట్యూబ్ ఛానల్లో ఇంచుమించు ఎన్ని ఉన్నాయి? 1000 ప్రశ్నలకి జవాబులు ఉన్నాయి. హల్లెలూయా. అవన్నీ మీ ప్రశ్నలు వచ్చినప్పుడు మీరు చూసుకుంటే సరిపోతుంది. హల్లెలూయా. ఎవరన్నా వచ్చి పాస్టర్ గారు ఈ విషయం నాకు తెలియట్లేదంటే యూట్యూబ్లో చూసుకోండి అంటాను. అన్నీ ఉన్నాయి. కాబట్టి కొత్త ప్రశ్నల నుండి కొంతమంది పోగే ఎప్పుడైనా వచ్చి, అయ్యా మాకు ఆసక్తి ఉందండి, నేర్పేవాళ్ళు మాకు లేరు, మేము ఇంతమంది ఉన్నామండి అన్నారు అనుకో, అప్పుడు మళ్ళీ దేవుడి దగ్గర ప్రార్థన చేసి మళ్ళీ స్టార్ట్ చేద్దాం. దేవుని స్తోత్రం. దేవుడి మాటలు దీవించి మనలను ఆయన పరిచర్లో నిలబెట్టి దీవించి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్నిచ్చి పురుగొల్పి రాన్న కాలంలో అనేక పరిచర్యల్లో మనందరిని నిలిపి నడిపించి వాడుకొనును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకును కూడి వచ్చిన వారికి అందరికీ ఇన్ని దినాలు మరి ఎన్నో ప్రసంగాలు ప్రతి సోమవారం మతోన్మాదులు వేసిన ప్రశ్నలకు జవాబులు చెప్పుకుంటూ వచ్చాం. కాబట్టి అవన్నీ నేర్చుకొని అనేక మంది జ్ఞానం సంపాదించుకోవాలని దేవుడి చిత్తమైతే అనేక మంది వచ్చి అడిగినప్పుడు మళ్ళీ కొత్త ప్రశ్నలు వారు తెచ్చి వేసినప్పుడు వాటికి కూడా జవాబులు చెప్పడానికి దేవుడి దగ్గర కనిపెట్టి ప్రార్థన చేసి చెప్పడానికి తన దాసుని మళ్ళీ పురుగొల్పి వాడుకొనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్. వందనాలు.